హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మీరాయి టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ పొద్దున్నే వచ్చింది, కానీ నేను చూసి చేసేసరికి చాలా లేట్ అయింది. ఎలా అయినా మన ఒపీనియన్ అయితే చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. టీజర్ గురించి మొత్తం అయితే రాసుకొని వచ్చేసినాం. టీజర్ అయితే చాలా బాగుంది గైస్. టీజర్లో నా ఒపీనియన్ ఏందో చెప్తా. టీజర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంత తక్కువ బడ్జెట్లో ఈ లెవెల్ కాన్సెప్ట్, ఈ లెవెల్ విఎఫ్ఎక్స్ ఎలా తీసుకొచ్చారనేది నాకైతే ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ ఈ టీజర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ భయ్య. కాన్సెప్ట్ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక మంచి ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ కానీ ఏఐని కూడా చాలా బాగా వాడుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ విధానం, కెమెరా యాంగిల్స్ కానీ అండ్ విఎఫ్ఎక్స్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది. టీజర్లో ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చెప్పారు. అవి ఏంటంటే 9 గ్రంథాలు అంటే 9 బుక్స్ అండ్ 100 క్వశ్చన్స్ అండ్ ఒక మిరాయి స్టిక్. వీటి గురించి అసలు భలే చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. 100 క్వశ్చన్స్ అంటే ఇదొక పెద్ద టఫ్ సబ్జెక్ట్ అనే చెప్పాలి భయ్య. అంటే మరి అంత టఫ్ సబ్జెక్టు తీసుకొని కాన్సెప్ట్ బిల్డ్ చేసి ఆ కాన్సెప్ట్ చుట్టూ తిరిగి అండ్ అలా సినిమా తీయడం అనేది నార్మల్ అయితే కాదు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అండ్ ఆర్ట్ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ కానీ కలర్ కరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చింది భయ్య. నాకైతే ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు నాకు తెలిసి దీంతో ఒక యూనిక్ డైరెక్టర్గానే తయారవుతున్నాడు. 40 కోర్స్లో ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి విఎఫ్ఎక్స్ అండ్ చాలా మంచి కాన్సెప్ట్ ఇలాంటివి తీసుకురావాలంటే చాలా కష్టం. మన ఇండియాలో చాలా సినిమాలు వచ్చాయి, 100 పైగా పెట్టినా కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బోరింగ్గా ఉంటాయి. అసలు అవి బెటర్ అని చెప్పాలి నాకు తెలిసి. అసలు 40లో ఇంత మంచి కాన్సెప్ట్ కానీ, ఇంత మంచి విఎఫ్ఎక్స్ కానీ, ఇంత మంచి తీసుకురావడం అనేది చాలా బెటర్ అని చెప్పాలి. ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ గారి గురించి. మన తేజ సజ్జా గారి గురించి మాట్లాడుకున్నాం. అసలు మన తేజ సజ్జా గారు నాకు తెలిసి ఇంతవరకు సినిమా జాంబిరెడ్డి నుంచి చూస్తున్నా భయ. ప్రతి ఒక్కటి యూనిక్ కాన్సెప్ట్ని అయితే తీసుకొని వస్తున్నాడు. ప్రతి ఒక్కటి యూనిక్ కాన్సెప్ట్. మధ్యలో ఒక సినిమా వచ్చింది, బట్ కాకపోతే అది ఒక్క సినిమానే ఉందనుకుంటా. ఆ ఒక్క సినిమా తీసేసుకుంటే ప్రతిదీ కానీ కొంచెం యూనిక్ కాన్సెప్ట్. జాంబిరెడ్డి కానీ, హనుమాన్ కానీ, ఇప్పుడు ఇది కానీ చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్లు అయితే తీసుకొని వచ్చాడు. మంచు మనోజ్ గురించి చెప్పాలి. మంచు మనోజ్ నిజంగా చెప్పాలంటే కంబ్యాక్ ఎలా ఇస్తున్నాడు అంటే ఒక రేంజ్లో ఇస్తున్నాడు అని చెప్తున్నా భయ్య. ఇప్పుడు భైరవం మూవీ కూడా ఉంది. అండ్ భైరవం మూవీ తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే, భైరవం మూవీ అయినా ఈ మూవీ అయినా మంచు మనోజ్ నాకు తెలిసి బెటర్ సినిమాలు అయితే అని అనిపిస్తుంది. టీజర్లో ఇంకొకటి కూడా నాకు బాగా నచ్చింది భయ్య. బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ గౌరవ్ హరి గారు అయితే చాలా బాగా కొట్టారు. నాకైతే చాలా బాగా మ్యూజిక్ నచ్చింది. అండ్ లాస్ట్ సీన్ ఏదైతే ఉందో అది ఏదైతే చేశారు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది ఎవరు అని అందరూ కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు. అది పక్కా రాముడు అయ్యి ఉంటాడు. ఎందుకంటే పక్క పంటి కోతులు ఉన్నాయి కదా, ఆ కోతులు అలా చూస్తూ మీదకి ఉన్నాయి కాబట్టి అది పక్కా రాముడే అని చెప్పాలి. టీజర్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.